ఇలాగా ఆల్ ఫ్రంట్స్లో కూడా చంద్రబాబు వైఫల్యం కనిపిస్తుంది అనేది ఇంకొకటి. ఇంకొకటి ఏంటంటే అసలు చంద్రబాబు ఇక్కడ సీఎంగా పేరుకున్నాడు కానీ సీఎం చంద్రబాబు కాదు, లోకేషే సీఎం. లోకేష్ మనుషులు మొత్తం అన్ని రంగాల్లోకి చొరబడిపోయి వాళ్ళే ఇచ్చేస్తున్నారు. సకల శాఖ మంత్రి లోకేషే. ఒక పవన్ కళ్యాణ్ శాఖల్లో కొన్ని శాఖలు మినహాయిస్తే మిగతా అన్ని శాఖల్లో కూడా లోకేష్ మనుషులే ఉన్నారు అనేది ఒక విమర్శ. ఇవన్నీ కూడా ఎమ్మెల్యేల మీద కూడా పడుతుంది. ఇది ఒక యాంగిల్. ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాక్రో లెవెల్ రీజన్స్. మైక్రో లెవెల్లో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత వస్తుంది. నేను ఆ మధ్య ఒక నెల్లూరు జిల్లాలో ఒక ఊరికి వెళ్తే ఆ ఊర్లోకి నేను ఎంటర్ అయినా ఫస్ట్ నాకు చెప్పిన విషయం ఏంటంటే, సార్ మీరు దారిలో వస్తున్నప్పుడు అక్కడ పామ్ ఆయిల్ చెట్లు అవన్నీ ఉన్నాయి కదా సార్, అవన్నీ కొట్టేశారు చూసారా అని అడిగారు. నేను గతంలో పోయినప్పుడు అవన్నీ ఉండేవి. పెద్ద పెద్ద తోపు అంటారు కదా, గార్డెన్ చాలా పెద్ద తోపులు ఉండేవి. అవన్నీ లేవు. నేను అడగకముందే వాళ్ళు చెప్పారు, అది ఎవరు కొట్టేశారో తెలుసా సార్, ఎమ్మెల్యే కొట్టేశారు సార్ అని. అది నిజానికి కోర్టు డిస్ప్యూట్లో ఉంది. అది అగ్రిగోల్డ్ వాళ్ళది. దాన్ని కోర్టు డిస్ప్యూట్లో ఉన్నదాన్ని కొట్టి అమ్ముకున్నాడు ఎమ్మెల్యే అని చెప్తున్నారు. ఇలాగ ప్రతి దగ్గర మదనపల్లిలో వెళ్తే మదనపల్లిలో ఒకతను ఒక ల్యాండ్ 40 crores ల్యాండ్ కొంటే అందులో 10 ఎకరాలు పక్కకు తీసి పెట్టమ్మా అని ఎమ్మెల్యే నుంచి కాల్ వచ్చింది. అతను చంద్రబాబు, లోకేష్ అందరి దగ్గరికి పోయారు కానీ పని కాల. చివరికి అతను వేరే వాడికి అమ్ముకొని బయటపడ్డాడు. అట్లాగే అనంతపురంలో తెలుగుదేశం కేబుల్ డీలర్ని ఒక అతన్ని అక్కడ ఎమ్మెల్యే వేధించి ఇతను చంద్రబాబు దగ్గర, మినిస్టర్ల దగ్గర, లోకేష్ దగ్గరికి వెళ్ళినా కూడా అతను వేధింపులు ఆగలేదు. చివరికి ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల ద్వారా బెదిరింపులు చేసుకొని దాన్ని సెటిల్ చేసుకున్నారు. అంటే ఈ స్థాయిలో ఎమ్మెల్యేలు లోకేష్ చెప్పినా చంద్రబాబు చెప్పినా వినలేదంటే అర్థం ఏంటి? వాళ్ళు కూడా గట్టిగా చెప్పడం లేదు. ఎందుకు అన్నప్పుడు వినిపించే ఒక ఇదేంటంటే, వీళ్ళ దగ్గర 40 ఫండ్ 30 కోట్ల వరకు తీసుకున్నారు. సో దాని తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్ల వరకు ఖర్చు పెట్టాడు. సో 100 నుంచి 150 కోట్లు ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టినప్పుడు ఈ 5 ఏళ్లలో డబ్బులు తినకుండా వాళ్ళు ఏం చేస్తారు? మరి ఆ డబ్బులు రికవర్ చేసుకోవాలి, ప్లస్ నెక్స్ట్ ఎన్నికలకి డబ్బులు రెడీ చేసుకోవాలి కదా. సో ఇది ఎప్పుడు ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా కూడా రావచ్చు. అందుకని వాళ్ళకి గట్టి పీరియడ్ 3-4 ఏళ్ళ కంటే ఎక్కువ లేదు. 3-4 ఏళ్లలో మ్యాక్సిమం డబ్బులు తినాలి. అందువల్ల ఏ రిసోర్స్ ఉంటే వాళ్ళు. నాకు మొన్న ఎవరో చెప్తున్నారు, సార్ మటన్ కొట్టు దగ్గర స్టార్ట్ చేసి ప్రతి దగ్గర డబ్బులు తింటున్నారని. సో ఎక్కడికి పోయినాం? ఆ మధ్య పుత్తూరుకి వెళ్తే పుత్తూరులో తెలుగుదేశం నాయకుడు చెప్తున్నాడు, మా ఎమ్మెల్యే రోజా కంటే ఎక్కువ తినేస్తుంది సార్ ఇక్కడ అని. సో ఇలాగా ప్రతి చోట ఇదే ఉంది. అంటే ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే, మనము ఈ 3-4 ఏళ్లలో మ్యాక్సిమం డబ్బులు సంపాదించడం ఎలా అన్న పరిస్థితిలో ఉన్నారు తప్ప, ప్రజలకి ఇక్కడ ఏం చేయగలం, డెవలప్మెంట్ ఏం చేయగలం, సంక్షేమం ఏం చేయగలం అనేది సెకండరీ అయిపోయింది. రెండోది 164 మంది ఉండడం వల్ల కూడా అందరినీ కంట్రోల్ చేయడంలో చంద్రబాబు ఫెయిల్యూర్ అవుతున్నాడు అన్న యాంగిల్ ఒకటి ఉంది. ఇంకొక అంశం ఏంటంటే, ఈ ఎమ్మెల్యేలు కావచ్చు, లోకల్ లీడర్ కావచ్చు, వీళ్ళు జగన్ ఒక పక్క చాలా అగ్రెసివ్గా మారుతున్నాడు. జగన్ అగ్రెసివ్ విమర్శలు ఎక్కువ పెట్టాడు. ఆ విమర్శలకు సమాధానంగా కొంతమంది మంత్రులు మాత్రమే, అనిత కావచ్చు, ఇలాంటి వాళ్ళు కొంతమంది మంత్రులు మాత్రమే సమాధానం చెప్తున్నారు తప్ప, మిగతా మంత్రులు కానీ మిగతా రాష్ట్ర స్థాయి నాయకులు కానీ జగన్ మీద తీవ్రంగా కామెంట్లు చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం అది చేయట్లేదు. ఒకప్పుడు అగ్రెసివ్గా జగన్ మీద లేచే వాళ్ళందరూ కూడా ఇవాళ సైలెంట్గా ఉన్నారు. నిన్న కూడా నేను బట్టలిప్పుతా తోలు తీస్తా అదే అని మొన్న మాట్లాడడం. నిన్న కూడా కర్నూలు నాయకుల సమావేశంలో జగన్ ప్రతిదానికి ప్రతీకార చర్య ఉంటుందని హెచ్చరిస్తున్నాడు. అయినా కూడా అతన్ని తిప్పికొట్టే పని తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా చేయలేదన్న విమర్శ తెలుగుదేశం శ్రేణుల నుంచే వస్తుంది. అంటే ఓవరాల్గా ప్రతి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత అనేది ఇవాళ కామన్. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఎక్కడ పోయినా చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, వీళ్ళు అలివిగాని హామీలు ఇచ్చేయడం. అంతకుముందు జగన్ సంవత్సరానికి 77,000 కోట్ల విలువైన హామీలు ఇస్తేనే జగన్ విపరీతంగా అప్పులు చేసేసాడు అని వీళ్ళే విమర్శించి 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పులైపోయిందని విమర్శించింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళే. మరి అలాంటప్పుడు అన్ని లక్షలు అప్పు ఉంటే చంద్రబాబు ప్రభుత్వం లేకపోతే వాళ్ళ కూటమి ఎలాగా 1,30,000 కోట్ల విలువైన, అంటే ఆల్మోస్ట్ డబుల్ జగన్ ఇచ్చిన హామీల కంటే డబుల్ హామీలు ఎలా ఇచ్చారు వీళ్ళు? అప్పుడేదో ఇచ్చాను, ఇప్పుడు నాకు అర్థం కావట్లేదని చంద్రబాబు ప్రతిసారి మాట్లాడుతున్నాను. నేను ఇవ్వలేను, ఖజానాలో డబ్బులు లేవు
అని మాట్లాడుతాం. రేవంత్ రెడ్డి కూడా నాకు తెలియదు ఇట్లా ఉంటుందని ఈయన మాట్లాడుతాం. ఇవన్నీ ఎస్కేప్ అయ్యే ఇది. దీనివల్ల ప్రజల్లో క్లియర్గా వ్యతిరేకత వస్తుంది. ఆ మధ్య ఒక సర్వే చేసిన అతనే ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. అదేంటంటే 6 గ్యారంటీల పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు, అమలు కావట్లేదు, లోకల్గా డబ్బులు అనేవి సర్క్యులేట్ అవ్వట్లేదు, అందువల్ల జిఎస్టీ కూడా ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో మైనస్లోకి వెళ్ళింది, సో సంపద సృష్టి అనేది జరగట్లేదు, 6 గ్యారంటీల హామీలు నెరవేరట్లేదు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ లోకల్ వనరులను తీవ్రంగా తినేస్తున్నారు, ఈ తెలుగుదేశం శ్రేణులు కూడా అసంతృప్తిగా ఉన్నాయి, జగన్ని గట్టిగా ఎదుర్కొనే పరిస్థితి లేదు, ఇటువంటి అనేక యాంగిల్స్ నుంచి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నట్టు కనబడుతుంది. కాకపోతే ఇదేమీ డేంజరస్ కాదు, ఎందుకంటే 10 నెలలే అయింది. 10 నెలల్లో వ్యతిరేకతని మళ్ళీ పాజిటివ్గా మార్చుకోవడం చంద్రబాబుకి చేతన అవుతుంది. పైగా మోడీ ప్రభుత్వం చంద్రబాబుకి ఫైనల్గా అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితి అయితే మోడీకి ఉంది. అందుకనే మొన్న వక్ఫ్ బిల్లు లాంటి దానికి కూడా చంద్రబాబు మద్దతు ఇచ్చాడంటే ఖచ్చితంగా మోడీ నుంచి కొన్ని హామీలు తీసుకునే ఇచ్చుంటాడు, ఆయన ఊరికైతే ఇచ్చున్నాడు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఈ యాంగిల్లో చంద్రబాబు కూడా టైమింగ్ అనేది తెలుసు, ఎప్పుడు ప్రజలకి ఇవ్వాలి, ఎప్పుడు ఎగ్గొట్టాలనేది కూడా ఆయన క్లారిటీ ఉన్నట్టుగా చెప్తున్నారు. చూడాలి, అంటే చంద్రబాబు దీన్ని గాడిలో పెట్టగలరా, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయగలరా, వ్యవస్థల్ని చక్కదిద్దగలరా, ప్రజల్లో ఉండే అసమ్మతిని తగ్గించి పాజిటివ్గా తీసుకెళ్ళగలరా, ఇవి పెద్ద ఛాలెంజెస్.